వెల్కమ్ టు సీఎం టైమ్స్. కేజీఎఫ్ సినిమాలో బంగారు గనులలో పనిచేసే కార్మికుల పరిస్థితి కన్నా హీనంగా ఉంది చీమకుర్తి మండలం రామతీర్థం గ్రానైట్ క్వారీలలో పనిచేసే కార్మికుల పరిస్థితి. పొట్ట చేత పట్టుకుని బతుకు జీవనం కోసం ఇక్కడకు చాలా మంది వలస కార్మికులు వస్తూ ఉంటారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుండి వచ్చిన కార్మికులను గ్రానైట్ క్వారీలలో డైలీ లేబర్ వినియోగించుకుంటారు. వీరి చేత కేజీఎఫ్ సినిమా తరహాలో గ్రానైట్ క్వారీలలో పనులు చేయించుకుంటున్నారు. వీరికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేని వారిని క్వారీలలో నియమించుకొని పని చేయించుకుంటున్నారు. వీరికి ఏదైనా ప్రమాదం జరిగినా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వారిని రాష్ట్ర సరిహద్దులు దాటించేసి వారిని ఇంటికి పంపిస్తున్నారు. ఈ ప్రమాదాలన్నీ కూడా మైనింగ్ సేఫ్టీ నిబంధనలు లేని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. క్వారీలను తనిఖీలు చేసిన మైన్ సేఫ్టీ అధికారులు ఎన్ని గ్రానైట్ క్వారీలు మైన్ సేఫ్టీ నిబంధనలకు లోబడి ఉన్నాయో తెలపాలని కార్మికుల యూనియన్ డిమాండ్స్ చేస్తున్నాయి. దాదాపు 300 అడుగుల లోతులో గ్రానైట్ క్వారీయింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్వారీలలోకి దిగేందుకు, పైకి వచ్చేందుకు సౌకర్యాలు ఉన్నాయా? 2 పెద్ద డంపర్లు ఎదురెదురు వస్తే తప్పుకునే విధంగా ఎన్ని క్వారీలలో రోడ్లున్నాయి? క్వారీలలో పని కార్మికుల కోసం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? 300 అడుగుల లోతులో పనిచేసే కార్మికులు పని ముగిశాక ఉన్న జాకీలను తీసుకుని 300 అడుగుల లోతు నుండి పైకి నడిచి రావాలి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం గ్రానైట్ క్వారీలలో జరిగే విషయమే. వీటన్నింటి మైన్ సేఫ్టీ అధికారులు పరిశీలించారా? పరిశీలిస్తే అన్ని క్వారీ సక్రమంగా ఉన్నాయా? మరి సక్రమంగా లేని వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రానైట్ క్వారీలలో భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాల సమయంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ క్వారీపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రామతీర్థంలో గ్రానైట్ క్వారీలలో జూన్ 15 నుండి భద్రతా వారోత్సవాలు మొదలై 20తో ముగిశాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరిగాయి. కేజీఎఫ్ సినిమా తరహాలో గ్రానైట్ క్వారీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ అధికారులు మాత్రం క్వారీల భద్రతా ప్రమాణాల విషయంలోనూ మైన్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మైన్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో హంస గ్రానైట్ క్వారీ ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున కార్మికులు చనిపోయిన సంఘటన తెలిసిందే. అలాంటి సంఘటన జరగక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.